అంటే అమ్మ పితృకార్యాలు ఒక పక్కన ఉంటే పితృదోషాలు అని చెప్పి ఈ మధ్యన ఎక్కువగా వింటూ ఉన్నాం కదా, వీటి సంకేతాలు ఏంటి? పితృదోషాల సంకేతాలు సహజంగా చాలా మంది పితృదోషం అంటే అక్కడ పితృ అంటే తండ్రినే చూస్తూ ఉంటారు, కానీ తల్లి కూడా తల్లి తండ్రి ఎవరు కలిపినే పితృదోషం. ఈ పితృదోషం అంటే పితృలోకం ఉంటుంది మనకి. ఎలా అయితే విష్ణులోకం అంటాము, లేకపోతే శివలోకం అంటాము, లేకపోతే అమ్మలోకం, ఇలా మణిద్వీపం అంటూ ఉంటాము, అలాగే ఈ మాతాపితృలకు సంబంధించి ఒక పితృలోకం అనేది ఉంది. వీళ్ళు పరమపదించిన తర్వాత, అందుకే ఏడాది పాటు నెల నెల మాసికాలు ఎందుకు పెడుతూ ఉంటారంటే, చనిపోయిన తర్వాత ఆ జీవి అక్కడ దాకా ప్రయాణం చేయడానికి కావాల్సిన ఆహారాన్ని నెల నెలా వీళ్ళు ఇక్కడి నుంచి కింద నుంచి ఇస్తూ ఉంటారు వారి యొక్క సంతానం. అలా వాళ్ళ పితృలోకానికి చేరిపోతూ ఉంటారు. అలాగే చూడండి 3 పిండాలు పెడుతూ ఉంటారు. ఈ 3 పిండాల్లో మళ్ళీ ఎవరైనా పెద్దవారు ఒకరు చనిపోయారు అనుకోండి, ఆ పై ఆయన వెళ్ళిపోతాడు పితృలోకానికి, మిగిలిన 3 చేస్తారు. మళ్ళీ ఎవరైనా వెళ్ళిపోయారు అంటే ఎప్పుడు 3కే ఉంటుంది, ఒకళ్ళు ఆ లోకానికి వెళ్ళిపోతూ ఉంటారు. అందులోనే మన జీన్స్ అన్నీ కూడా అక్కడి నుంచే కదా, ఆ పితృలోకం నుంచే కదా మన యొక్క జీన్స్, మన గోత్రము, మన ఇంటి పేరు, వీటిని బట్టి మన జీన్స్ అక్కడే ఉంటుంది. ఇక ఈ పితృశాపాలు అంటే ఏంటి? చాలా మంది అనుకుంటారు తల్లిదండ్రులు పిల్లల్ని తెలియకుండా కొన్నిసార్లు తిడుతూ ఉంటారు, అనుకుంటారు తల్లిదండ్రి తిట్టిన తగలవని, కొన్నిసార్లు తగలచ్చు. అలాగే ఈ పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని నోరు అదుపులో పెట్టుకోకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు తల్లిదండ్రుల్ని. అది కూడా పితృదోషంలోకి పరిగణిస్తుంది. తల్లి తండ్రి నిస్సహాయత స్థితిలో ఉన్నప్పుడు, లేకపోతే వీళ్ళు పిల్లలుగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి దోషాలు కలుగుతాయి అని అంతే. ఎందుకంటే ఇప్పుడు చూడండి, తండ్రిని పిల్లాడు నాకేం సంపాదించి ఇచ్చావు నువ్వు అని అడిగాడు అనుకోండి, అసలు నీకు శరీరం రావడానికి కారణమే ఆయన. ఇట్లా కొన్ని మాటలు ఈ పిల్లలు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా కొన్ని దోషాల కింద పరిగణిస్తారు. మాటలు కూడా దోషాల కిందకి వస్తాయమ్మా. అంటే ఏదో కోపంలో మామూలుగా అంటూ ఉంటారు, అలా అనుకుంటూ ఉంటారు అంటే. అందుకే అమ్మా ఎప్పుడు కూడా కోపంలో మనం అనేస్తాం, అప్పటికప్పుడు మర్చిపోతాం. కానీ ఏదైనా శబ్దం ఒకసారి ప్రకృతిలోకి వదిలేసిన తర్వాత కొన్ని రోజుల పాటు ఉంటుంది కదమ్మా. అందుకని మాట్లాడేటప్పుడే కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. అలా కాక పూర్వీకులు ఎవరైనా గోవుని ఎక్కువ హింసిస్తూ ఉన్నా, తల్లిదండ్రుల్ని కొడుతూ ఉన్నా, మాటలతో హింసిస్తూ ఉన్నా, ఇలాంటివన్నీ కూడా పితృదోషాలు. స్త్రీ శాపం కూడా విన్నానమ్మా. అంటే భార్యని సరిగ్గా చూసుకోకపోవడం, లేకపోతే అత్తగారుగా ఉండే కోడల్ని సరిగ్గా చూసుకోకపోవడం, అత్తగారిని సరిగ్గా, ఇవి కూడా స్త్రీ శాపం కింద. స్త్రీ శాపం వేరు, పితృశాపం వేరు. మళ్ళీ ఇందులో కూడా 2 రకాలు. పితృశాపం కూడా ఇప్పుడు ఈ మహాలయ అమావాస్యల్లో పెట్టాలా? లేదు. పితృపక్షాల్లో నేను చెప్పేది పితృదేవతల గురించి మాత్రమే, తల్లిదండ్రుల గురించి మాత్రమే. తల్లిదండ్రులు, తాత, ముత్తాత ఇంతవరకే ఉంటుంది. ఆ పై వాళ్ళు ఎవరో వీళ్ళకి గుర్తుండకపోయే అవకాశం కూడా ఉంటుంది కదమ్మా. ఇప్పుడు కొన్ని ఇళ్లలో ఏమవుతుందంటే తల్లిదండ్రి ఉన్న ఒక 6 మంది సంతానం అంటే అందులో 1 2 ఏదో కాలం చేసేసి ఉంటారు అనుకోండి, మరి వాళ్ళకు కూడా ఇలాంటి టైంలో పెట్టాలా, లేకపోతే ఓన్లీ ఫాదర్ మదర్ ఇలా గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళకి పెట్టాలా? లేదు, వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే పెట్టచ్చు, లేదా అన్నదమ్ములో ఎవరో పెడతారమ్మా. వీరు కూడా చనిపోయి ఆ పితృలోకానికే కదా వెళ్ళేది. వీరు కూడా చనిపోయి ఆ జీవి ఎక్కడికి వెళ్తాడు అంటే ఆ పితృలోకానికే. అందుకని పెట్టాలమ్మా, పెట్టాలి. ఇలా ఇలా అంటే స్త్రీ శాపం వేరు, పితృశాపం వేరు. ఈ పితృదోషాలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సంతానం లేకపోవడం, అలాగే పుట్టినటువంటి సంతానం వృద్ధిలోకి రాకపోవడం, వివాహాలు అవ్వకపోవడం, కోర్టు కేసులు, రుణబాధలు, లేకపోతే పిల్లలు పీక్కు తినేస్తూ ఉంటారు, మనశ్శాంతి ఉండదు. ఇలాంటి కొన్ని చాలా బాధపడుతూ ఉంటారు ఈ పితృదోషం ఉన్నవాళ్ళు. ఇవి అందరికీ ఉంటాయా? అందరికీ ఉండవమ్మా. ఇప్పుడు జాతక పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని రాసుల వాళ్ళు బై డిఫాల్ట్ వాళ్ళకి ఉంటాయి పితృదోషాలు అని అనేసి చెప్తూ ఉంటారు కదా. నేను ఇంతవరకు ఇక్కడ వినలేదమ్మా అదంతా. రైట్, ఓకే. ఎందుకంటే మా పూర్వీకులు పితృదోషం ఉంది అని ఎలా చెప్పేవారంటే, జన్మజాతకం చూసి వీరికి పితృదోషం ఉంది అని జాతకం చూసి చెప్పేవారు. పర్సనల్ హారోస్కోప్ చూస్తేనే దాంట్లో రిఫ్లెక్ట్ అవుతూనే ఉన్నట్టు అది మేము పాటించింది అయితే అదే. అంతే తప్ప ఈ ఖచ్చితంగా ఈ రాసులకు ఉంటుంది అని అయితే మరి నేను ఇంతవరకు ఎప్పుడు వినలేదు. నేను విన్నంత వరకు నా పరిధిలో అయితే మరి నాకు తెలియదు. ఈ పితృదోషం ఉన్న వాళ్ళు మాత్రం ఈ 15 రోజుల కాలాన్ని వినియోగించుకోండి. పితృతర్పణం వదలడం, తిది తెలియకపోతే అమావాస్య నాడు చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసుకుని ఉదయమే నల్ల నువ్వులు, దర్భ
చేతితో పట్టుకొని పితృతర్పణం ఈ బొటన వేలు మించి వదులుతారు. ఇట్లా నీళ్లు వదిలేయడమే పితృతర్పణం. మీకు ఏమీ మంత్రాలు రావు, చక్కగా మీ పెద్దలకి నేను చేసిన తప్పులన్నీ క్షమించి నన్ను నా కుటుంబాన్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉండండి అని చెప్పి ఆ తర్పణం వదిలి ఒక నమస్కారం చేసుకోండి. అందరికీ మంత్రాలు రావాలనే లేదు కదా, లేదు కదా. ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకోండి.